నమస్తే వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పార్లమెంటులో 8వసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ విపక్ష ఎంపీల ఆందోళన మధ్య కొనసాగిన ఆర్థిక మంత్రి ప్రసంగం భూ కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న మంత్రి అనగాని పెద్దిరెడ్డి భూ కబ్జాలో ఓపెన్ సీక్రెట్ అని వ్యాఖ్య రుజువైతే చర్యలు తప్పవని హెచ్చరిక తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లపై పాలక మండలి సమీక్ష కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్న చైర్మన్ బిఆర్ నాయుడు మాదక ద్రవ్యాల కట్టడికి చర్యలు తీసుకుంటున్న ఎక్సైజ్ శాఖ మత్తు కలిగించే ఔషధాల విక్రయంపై దృష్టి సారించామన్న డైరెక్టర్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. లోక్సభలో వరుసగా 8వసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టి నిర్మలా రికార్డును నెలకొల్పారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న తెలుగు కవి గురజాడ అప్పారావు సూక్తిని ప్రస్తావించారు. కాగా నిర్మలా బడ్జెట్ ప్రసంగ సమయంలో విపక్ష ఎంపీలు అడుగడుగున అడ్డుపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై చర్చకు పట్టుబట్టారు. అందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించకపోవడంతో ఆందోళనకు దిగారు. అనంతరం విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయగా నిర్మలా బడ్జెట్ స్పీచ్ కొనసాగించారు. We see the next 5 years as a unique opportunity to realize Sabka Vikas, stimulating balanced growth of all regions. The great Telugu poet and playwright Gurujada Apparao had said, "Deshamante matti kadoy, deshamante manushuloy," meaning a country is not just its soil, a country is its people. In line with this, for us, Vikasit Bharat encompasses zero poverty, 100% quality good school education, access to high quality, affordable and comprehensive health care, 100% skilled labor with meaningful employment, 70% women in economic activities, and farmers making our country the food basket of the world. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాల గురించి అందరికీ తెలిసిందే అని మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని వాడుకొని భూముల కబ్జాలకు పాల్పడ్డారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన పెద్దిరెడ్డి భూ కబ్జాలకు సంబంధించిన వివరాలను తిరుపతిలో వెల్లడించారు. మదనపల్లె భూముల అవినీతిపై ఇరు వర్గాల నుండి ఫిర్యాదులు వచ్చాయని 2 వెర్షన్స్ పైన విచారణ చేస్తున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు. అలాగే మదనపల్లె తహసీల్దార్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా విచారణ జరగనుందని చెప్పారు. మంగపేట అటవీ భూములు పెద్దిరెడ్డి దేనికి వాడుకుంటున్నారో అర్థం కావడం లేదని, గెస్ట్ హౌస్ కోసమా లేక ఎర్రచందనం అక్రమ రవాణా కోసమా అంటూ సందేహం వ్యక్తం చేశారు. మంగళంపేట అటవీ శాఖ భూ అక్రమాలపై 2 వారాల్లో నివేదిక వస్తుందని మంత్రి తెలియజేశారు. పెద్దిరెడ్డి గారి యొక్క భూ కబ్జాల విషయం అందరికి తెలిసిందే. అతను అన్ని కబ్జాలు చేసి అన్యాక్రాంతంగా పేదల భూమి లాక్కోవడంతో పాటు అప్పటి గవర్నమెంట్ని వాడుకుని అతను ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో గవర్నమెంట్ పూర్తిగా తప్పుదోవలో వాడుకుని అన్ని ప్రాంతాల్లో కూడా పొంగునూరు ప్రాంతం అవ్వచ్చు, మీకు చిత్తూరులో పలు ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా అన్యాయంగా వాళ్ళ పేర్లు మార్చుకునే పరిస్థితి మన గతంలో కూడా మేము నిరూపించాము. ఇది ముఖ్యంగా ఎందుకంటే ఏమనంటే 20 సంవత్సరాల నుంచి మా దగ్గర ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. 10 సంవత్సరాల ముందు వెబ్లాండ్లో మారిందని చెప్పి మారిన ప్రక్రియ గురించి కూడా పూర్తి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా అతనే మాట్లాడుతూ చెప్తున్నాడు అసలు అక్కడ వేరే వాళ్ళు ఉంటారు అంటే అసలు ఆ ప్రాంతాన్ని దేనికి వాడుతూ ఉన్నాడు, అతను చేసినటువంటి ఎర్రచందన స్మగ్లింగ్కి అడ్డగా వాడుతూ ఉన్నాడా, దేనికి వాడుతూ ఉన్నాడు కూడా మనకు తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా సినిమాలో ఉన్నట్టు ఊరు బయట మామిడి తోట అన్నట్టుగా ఊరు బయట వేరే వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఎవరు నివసించకుండా, ఎందుకంటే ప్రెస్ సోదరులు కూడా అక్కడికి వెళ్ళి తీద్దామంటే కూడా భయపెట్టే విధంగా అక్కడ గూండాలని అతను మనుషుల్ని వేరే రాష్ట్రాలు చెందినటువంటి మనుషుల్ని కూడా పెట్టి అక్కడ పోషిస్తున్నారని చెప్పేసి కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కలెక్టర్ గారు ఉన్నారు, సిఎఫ్ గారు ఉన్న కన్జర్వేటివ్ ఫారెస్ట్ గారును ఎస్పీ గారు కమిటీ వేశాము. వాళ్ళు పూర్తిగా దానిపైన పూర్తి విశ్లేషణ చేసి పూర్తి రిపోర్ట్ ఇస్తారు. తప్పకుండా తప్పిదం జరిగిందని చెప్పి నిర్ధారణ అవుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఎవరైతే
ఆ వెబ్లాండ్లో మార్పులు గతంలో చేశారో లేకపోతే ఫిజికల్గా వీళ్ళు కట్టినప్పుడు ఎవరైతే వారికి సపోర్ట్ చేశారో అధికారులపై యాక్షన్ ఉంటుంది. తప్పకుండా ఎవరైతే చేసుకున్నారో వారిపైన కూడా పూర్తిగా యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రథసప్తమి వేడుకలను సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన బోర్డు మీటింగ్ లో చర్చించిన అంశాలను, ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. ఈ నెల 4న తిరుమలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 7 వాహనాలపై మలయప్ప స్వామి విహరిస్తున్నట్లు చెప్పారు. రథసప్తమి రోజున 2 నుంచి 3 లక్షల మంది వరకు భక్తులు రావచ్చునని, దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలైజేషన్ దర్శనాలు పూర్తిగా రద్దు చేశామని, అష్టాదళ పాద పద్మారాధన సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ తదితర సేవలను రద్దు చేసినట్లు చెప్పారు. 250 మంది పోలీసులు, 1000 మంది విజిలెన్స్తో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఫిబ్రవరి 4వ తారీఖున జరగబోయేటువంటి ఈ రథసప్తమి ఏదైతే ఉందో దాన్ని ఎలా కండక్ట్ చేయాలి, ఏంటి, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆఫీసర్స్, బోర్డు వాళ్ళందరూ కూర్చొని చర్చించడం జరిగింది. కాబట్టి అందులో కొన్ని ముఖ్యాంశాలు మీ దృష్టికి తీసుకోదలుచుకున్నాను. ప్రతి సంవత్సరం జరిగేటువంటి శుక్లపక్ష సప్తమి మార్పు జయంతి సందర్భంగా, సూర్య జయంతి సందర్భంగా తిరుమల రథసప్తమి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు 7 వాహనాలపై మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తుల్ని ఆశీర్వదిస్తారు. రథసప్తమి రోజు దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. 4వ తారీఖు నాడు, ఫిబ్రవరి 4వ తారీఖు 5:30 గంటల నుండి 8 గంటల వరకు సూర్యోదయం, 6:44 AM సూర్యప్రభ వాహనం, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేషవాహనం, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుండి 5 వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు సర్వ ఉపాల వాహనం, రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. ఈ విధంగా మలయప్ప స్వామి వారు ఊరేగింపు ఉంటుంది. దానికి అనుగుణంగా పలు సేవలు, ప్రివిలైజేషన్ దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తునిచ్చే కొన్ని రకాల ఔషధాలు మార్కెట్లో దొడ్డిదారిని విక్రయిస్తున్న ఉదంతాలపై దృష్టి సారించినట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం ఆధ్వర్యంలో 6 జిల్లాల సమీక్ష సమావేశం నిర్వహించారు. జోన్ 1 కింద వచ్చే ఉత్తరాంధ్ర జిల్లాల్లో డిస్టిలరీ, డిపోలు, ఎక్సైజ్ స్టేషన్, ల్యాబ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ఎక్సైజ్ శాఖ ఎదుర్కొంటున్న సవాళ్లు, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై శాఖాపరంగా అనేక అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాల చలామణిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను మీడియాకు వివరించారు. కమిషనర్ ఎక్సైజ్ ఇక్కడ వైజాగ్, ఉత్తరాంధ్ర ఫీల్డ్ విజిట్స్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ విజిట్స్లో మేము ఫీల్డ్లో ఉన్న డిఫరెంట్ యూనిట్స్ని టచ్ చేయడానికి ట్రై చేశాము. సో డిస్టిలరీ, డిపో, ఎక్సైజ్ స్టేషన్స్, ల్యాబ్ అన్నీ కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు రివ్యూ మీటింగ్లో ఈ అనకాపల్లి, ఏఎస్ఆర్, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం అండ్ వైజాగ్ డిస్ట్రిక్ట్స్ రివ్యూ చేయడం జరుగుతుంది.
ముఖ్యంగా ఈ విజిట్లో ఈ ఏరియాలో జరుగుతున్న ఎక్సైజ్ క్రైమ్స్లో ఫీల్డ్లో ఏం సమస్యలు వస్తున్నాయి, ఏ విధంగా వీళ్ళు కట్టడి చేస్తున్నారు, ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు, ఎలా సమర్థవంతంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి, దీని గురించి రివ్యూ చేయడం, ప్లస్ ఫీల్డ్లో ఉన్న కొన్ని ఇష్యూస్ని సరిగా ఇన్ డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేసాము. మార్నింగ్ స్టార్టింగ్లోనే గాంజా డిస్ట్రక్షన్ దాదాపు గత 4 సంవత్సరాల నుంచి దాదాపు 98 కేసెస్లో సీజ్ అయినటువంటి 15 టన్ గాంజా 15,000 కిలోగ్రామ్ గాంజాని ఈరోజు ఒక సైంటిఫిక్ పద్ధతి ఇన్సినరేటర్ ద్వారా డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ డిస్ట్రక్షన్ ద్వారా ఎటువంటి పొల్యూషన్ కానీ ఇలాంటి వేరే అంటే సమస్యలు ఏమి ఉండవు. అండ్ వెరీ సైంటిఫిక్లీ వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ 15,000 కిలోగ్రామ్స్ ఆఫ్ గాంజా. దట్స్ అ వెరీ హ్యూజ్ క్వాంటిటీ. ఈ ప్రాంతంలో స్పెసిఫిక్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉండడం, బయట నుంచి కూడా స్టూడెంట్స్ రావడం, అండ్ వైజాగ్ బీయింగ్ అ వెరీ గ్రోయింగ్ సిటీ, వీఆర్ సీయింగ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ కూడా కొన్ని కేసెస్ ఇక్కడ మా నోటీస్కి రావడం జరిగింది. స్పెసిఫిక్లీ కొన్ని పర్టికులర్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ టాబ్లెట్స్ which are coming from outside states and being sold loose in open. జనరల్గా ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా సేల్ జరగాలి, కానీ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్గా వీటిని లూజ్ సేల్గా కొంతమంది చేస్తున్నారు. కొన్ని కేసెస్ ఆ సందర్భం కూడా నమోదు చేయడం జరిగింది. అండ్ వీఆర్ ట్రయింగ్ టు బ్యాక్ లింక్ ద కేసెస్. వేరే రాష్ట్రాల్లో ఎక్కడ నుంచి ఆ సప్లై వస్తూ ఉంది, పెడ్లర్స్ని కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎక్సైజ్ క్రైమ్స్ మీద అన్ని రకాల యాక్షన్ తీసుకుంటున్నాము. స్పెసిఫిక్లీ గాంజా కల్టివేషన్ పూర్తిగా కంట్రోల్ చేయడానికి మా ఉద్దేశం ఉంది. అనంతరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ గడిచిన 4 ఏళ్ల కాలంలో సీజ్ చేసిన 14 టన్నులకు పైగా గంజాయిని ధ్వంసం చేశామన్నారు. నాణ్యమైన మద్యాన్ని మాత్రమే మార్కెట్లోకి వచ్చేలా అన్ని జాగ్రత్తలు, నిబంధనలు అమలు చేస్తున్నామన్నారు. హానికరమైన కల్తీ మద్యాన్ని పూర్తిగా అరికట్టడమే తమ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు. మార్నింగ్ అయితే గాంజా డిస్ట్రక్షన్ యాక్టివిటీ జరిగింది. అందులో గత 3 to 4 ఇయర్స్ సంబంధించిన గాంజా ఇన్సినేటర్లో డిస్ట్రాయ్ చేయడం జరిగింది. దాదాపు 14.7 టన్స్ గాంజా డిస్ట్రక్షన్ జరిగింది. దీని తర్వాత ఇప్పుడు విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం ప్లస్ మన్యం అండ్ ఏఎస్ఆర్ ఈ అన్ని జిల్లాలో వచ్చిన ఆఫీసర్స్ రివ్యూ చేయడం జరుగుతుంది. బేసికలీ క్రైమ్కి ఫోకస్ చేస్తే మా ఫోకస్ మేజర్లీ ఆన్ ఐటీ అండ్ ఎన్డీపీల మీద జరుగుతూ ఉంటుంది. ఐటీ లిక్కర్ చాలా ప్రాంతంలో వస్తుంది. దీనికి చాలా విలేజెస్లో ఏబిసి కేటగిరీ మా ద్వారా కేటాయించడం జరిగింది. దీనిలో ఐటీ లిక్కర్ మీద అరికట్టడం, అదేవిధంగా జాగరికి లింక్ చేసుకోవడం ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది. త్వరలోనే నవోదయం ప్లాన్ కూడా లాంచ్ అవుతుంది. ఆ నవోదయం లాంచ్ అయిపోయిన తర్వాతనే మేము మళ్ళా ఒక దశల వారీగా ప్రతి జిల్లాలో ఐటీ లేకుండా చూస్తాము. ఇది కాక నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, ఏదైనా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్ మనకి వితౌట్ ఎక్సైజ్ డ్యూటీ వచ్చిన లిక్కర్ ఆర్ డిఫెన్స్ లిక్కర్, దీని మీద కూడా ప్రత్యేక చర్య తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదర్ దాన్ దాట్ స్పూరియస్ లిక్కర్ కానీ ఆర్ ఎనీ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీ చర్య తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. టాడీ స్పెషల్లీ ఈ ప్రాంతంలో కానీ వేరే ఇతర ప్రాంతంలో కూడా దీని మీద కూడా శాంప్లింగ్ తీసుకోవడం జరుగుతుంది. మేజర్ ఫోకస్ ఇస్ దాట్ క్వాలిటీ లిక్కర్ అవైలబుల్ ఉండాలి. ఆ లిక్కర్ ఏదైనా ఉంటే మనకి ల్యాబ్ నుంచి టెస్ట్ అయినా అన్ని పారామీటర్ టెస్ట్ అయిపోయిన తర్వాత లిక్కర్ మార్కెట్లో రావాలా. ఇల్లీగల్ కానీ ఏ విధంగా బ్యాట్ నుంచి కానీ ఆర్ ఎనీ స్పూరియస్ లిక్కర్ కానీ ఇలా ఉండకూడదు. దీని తగ్గట్టుగా ఇప్పుడు రివ్యూ జరుగుతుంది. రివ్యూ తర్వాత మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము ఫర్ ఎన్షూరింగ్ దాట్ ఇవన్నీ క్రైమ్స్ లేకుండా ఓన్లీ క్రైమ్ ఫ్రీగానే అంతా ఈ ప్రాంతంలో జరగాలి. తిరుమలలో ఫిబ్రవరి 4న రథసప్తమి జరగనున్న సందర్భంగా మాడ వీధుల్లో ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాలరీల్లోని భక్తులకు ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అవసరమైన సమాచారం చేరవేసేలా ప్రకటనలు చేయాలని అధికారులకు సూచించారు. భక్తులు గ్యాలరీలోకి ప్రవేశించాక వారికి కావాల్సిన అన్న ప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ తదితర సౌకర్యాలను క్రమం తప్పకుండా అందించాలని సూచించారు. ఓకే సార్. పర్సనల్గా వచ్చి విజిట్ చేసి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో సమీక్షించాలని
మా బోర్డు మెంబర్లు అందరూ కూడా వచ్చాం. ప్రస్తుతానికి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. అందులో ఎలాంటి భక్తులకి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం. సార్ ఈ ఏడాది ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు అన్ని ప్రత్యేకమే, అన్ని ప్రత్యేకం. అన్ని అన్నప్రసాదాలు, స్నాక్స్ అన్నీ 24 గంటల వాటరు కంప్లీట్గా అన్నీ చేస్తున్నాం. అందులో ఏమీ తేడా లేదు. ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి అంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎలాంటి ఈ సంఘటనలు జరగకుండా అందరూ పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కూడా శ్రమించి చేరుతాం. అంత సజావుగా జరుగుతుందని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. రథసప్తమి నుంచి అన్నదానంలో అడిషనల్గా ఒక ఐటమ్ యాడ్ చేయాలని చెప్పి ఆలోచన అవుతుందండి. అది ప్రిపేర్ అవుతుంది. దానికి కొంచెం మ్యాన్ పవర్ తక్కువ ఉంది, రిక్రూట్ చేస్తున్నారు, త్వరలోనే పెడతాం. సార్ అంటే 2 లక్షల మంది దాకా వచ్చే అంచనా ఉంది. అయితే ఈ గ్యాలరీలో 1,40,000 వరకు సరిపోయింది. 1,80,000 మంది పడతారు. కొంచెం ఫ్లోటింగ్ ఉంటుంది, అది ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో మనకి తిరుమల మీద జరిగే రథసప్తమి ఫిబ్రవరి 4వ తారీఖున జరిగే ఈ సప్తరథాలు ఒకే రోజు ఎవరైతే సరే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కనువింపు చేయడం జరుగుతుంది. 9 రథాలు ఆ రోజు ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా తిరుమల మాడవీధుల్లో తిరగడం జరుగుతుంది. దీనికోసం యాజ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా మేము మా విజిలెన్స్ తరపున ఓవరాల్గా 1000 మందిని అంటే ఎన్సీసీ మెంబర్స్తో మరియు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్తో 1000 మందితో పాటు మాడవీధుల్లో మరియు తిరుమల దేవాలయం ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల గ్యాలరీస్లో కూడా మేము పూర్తిగా బందోబస్తు వేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఏ గ్యాలరీస్కి ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, ఉన్న 137 గ్యాలరీస్లో ఎటువైపు నుంచి ఎంట్రీ ఉంది, ఎటువైపు నుంచి ఎగ్జిట్ ఉంది, ఏదైనా సరే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడ ఫైర్ వెహికల్స్ పెట్టుకోవాలి, ఎక్కడ మెడికల్ సంబంధించిన వెహికల్స్ పెట్టుకోవాలి, అలానే మెడికల్ సిబ్బంది ఎక్కడ ఉండాలి, దీంతోపాటు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా ఎలా ఉండాలి. టోటల్గా 27 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ మనం పెట్టుకోవడం జరిగింది. వీటన్నిటికీ కూడా కలర్ కోడింగ్ పెట్టుకొని ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనం ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నా అత్యవసరంగా ఎవరినైనా ఎవాక్యువేట్ చేయాలన్నా కూడా దాన్ని అంతా కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని శ్రీ కామాక్షి ఏకంబేశ్వర సహిత శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల డాక్టర్లు పాల్గొని వైద్య సేవలు అందించారు. ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులను కూడా ఉచితంగా అందజేశారు. డాక్టర్ సంతోష్ కుమార్, అజయ్ శ్రవంత్, డాక్టర్ హర్ష అకేలా, డాక్టర్ కృష్ణదుర్గ మల్లేశ్వరరావు తదితర డాక్టర్లు సుమారు 100 మంది రోగులకు సేవలందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పెదపాటి గోవిందరావు మాట్లాడుతూ ఈ దేవాలయం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని చెప్పారు. సమాహన నేడు ఎప్పుడు నుంచో ఆరాధక గారిగా దగ్గర ఒక 20-25-30 సంవత్సరాల నుంచి వెలిసినటువంటి మా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడికి, అలాగే కామాక్షి మాత గుడిలోని, అలాగే శివాలయం ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఎప్పటి నుంచో మేము మా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఒక మెగా క్యాంప్, మెడికల్ క్యాంప్ పెట్టాలని ఎప్పటి నుంచో యోచిస్తూ ఉంటే నేటికి కుదిరింది. అదే ఈరోజు నర్సీపట్నం ప్రజలు అలాగే మా విశ్వబ్రాహ్మణ సోదరులతో కలిసి ఇవాళ మెగా క్యాంపు మన బ్రహ్మంగారి గుడిలో చేసుకోవడం చాలా సంతోషకరం. పేరుకు ఇచ్చేసినందుకు వాళ్ళందరూ కూడా మా సంఘం ద్వారా అందరూ కూడా వెల్కమ్ స్వాగతం పలుకుతూ, అయ్యా నేడు అంటే పూర్వము భోజనం కంటే ఈరోజు ఈ తిన్నటువంటి ఆర్గానిక్ ఫుడ్ కానీ అన్నిటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా షుగరు, బీపీ, అలాగే కంటికి అన్ని కూడా వ్యాధులతో బాధపడుతున్నారు. కాబట్టి ఎప్పటి నుంచో మా బ్రహ్మంగారి గుడిలో మెగా క్యాంప్ పెడదామని అనుకుంటున్నాం. కానీ నేటికి ఈనాటికి 37వ తారీఖున ఇక్కడ మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మా సోదరులు, అలాగే నర్సీపట్నం సోదరులందరూ కూడా మా సంఘానికి వెన్నుకవి ఈరోజు దగ్గర 60 మంది పేషెంట్ ఇప్పటివరకు వచ్చారు. అంటే ఇంకా 11 అయింది, 11 గంటల వరకు 60 మంది పేషెంట్లు వచ్చారు. అలాగే ఎంతమంది ఇంకా వస్తారని చెప్పేసి ఆశిస్తూ, అలాగే వచ్చినటువంటి పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, అలాగే ఫ్రంట్ మీడియా అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కరణం ధర్మశ్రీ పరిచయ కార్యక్రమానికి శాసన మండల ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్ణం ధర్మశ్రీ మాట్లాడుతూ అనకాపల్లిలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడంలో తన పాత్ర కీలకమని నూకాంబికా సాక్షిగా చెబుతున్నానని అన్నారు. బొత్స సత్యనారాయణ ఈ ప్రాంతంలో వైసీపీకి లక్కు దిక్కు అని, అంబటి రాంబాబు అంటే పార్టీలో కిక్కు అని చెప్పారు. తనకు అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకుడిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలియజేశారు. నాయకుడే ఆయన నోటితో చెప్పినటువంటి మాట, ఆయన నోటితో చెప్పినటువంటిది మొన్న నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఇచ్చినటువంటి భరోసా. మీరు అందరూ నిరాశతో ఉన్నారు. ఈ నిరాశ ఆశ మధ్య భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా అందరిపై ఉంది. కాబట్టి ఈరోజు అనకాపల్లి జిల్లా పార్లమెంటరీ విస్తృత సమావేశం వైఎస్ఆర్సీపీది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ విధంగా అయితే జిల్లాలో అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి శ్రీకారం చుట్టామో నెలకొకసారి నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం తప్పనిసరిగా ఈ 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో, నర్సీపట్నం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సమన్వయకర్త అయినటువంటి గణేష్తో కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఆయన కొంచెం ఆరోగ్య పరిస్థితి వల్ల ఆయన రాలేకపోయినా సరే వాళ్ళ అబ్బాయి కూడా వచ్చున్నారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చి కూడా క్లియర్గా ఎట్టి పరిస్థితుల్లో 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి సమన్వయకర్తలు అందరితో కలుపుకొని వాళ్ళ అభిప్రాయం మేరకు కూడా ఆయా నియోజకవర్గ స్థాయి మీటింగ్లు ఎప్పుడు పెడతామనే త్వరలోనే మేమందరం కూడా ఒకసారి కూర్చొని ఇమీడియట్ గా పత్రికాముఖంగా మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మాట ఇచ్చి మోసం చేయడం చంద్రబాబు సహజగుణం అని, చెప్పింది చేయడం, చేయగలిగినదే చెప్పడం వైఎస్ జగన్ సహజగుణమని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఒక్క అబద్ధం చెప్పడానికి కూడా జగన్ ఒప్పుకోలేదని చెప్పారు. దీనికి వచ్చి ప్రభుత్వం పేరు చెప్తారు, అప్పుడు అయిపోయింది అంటారు. అప్పుడు ఏమైపోయింది? మన కళ్యాణ్ అడిగింది మా శాసనం జరుగుతున్నప్పుడు, అమ్మోడు ఎప్పుడు ఇస్తారు అంటారు. ఎప్పుడు ఇస్తారు సమానం చెప్పరు, చంద్రుడు ఎప్పుడు ఇస్తారని చెప్పరు. మీ ఊర్లో వెళ్ళి గ్రామ సభలో జరుగుతున్నప్పుడు అడగండి. ఇవానికి ప్రభుత్వం 8 నెలలు అయింది. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నారు. ఎన్ని సిలిండర్లు ఇచ్చారు ఇప్పటికి? అంటే 8 నెలలు 10 సిలిండర్ వల్ల సంవత్సరం 3 కనీసం 2 బాగా కదా, 2 బాగా 3 కాదు 2 మార్చి అయిపోతే అప్పుడు 3 బాగా ఏప్రిల్ కదా. మరి ఒకటి కూడా ఇంకా పూర్తిగా ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తాం? అంటే ఈ ఒకటితో ఈ సంవత్సరంకి అమ్మవారు తెచ్చి మొన్న చెప్పారు ఈ సంవత్సరం లేదని. ఏంటి ఎంతమంది 2 పిల్లలు 2 ఇస్తారంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇస్తే ఒక పిల్లలకి ఇచ్చేంటి అర్థం, అంతే కదా. ఒక పిల్లలకి ఇచ్చేంటి అంతే కదా. ఒక అబ్బాయికి అమ్మాయికి ఇచ్చేంటి అర్థం తప్ప 2 ఎలాగవుతుంది నెక్స్ట్ ఇయర్ ఇస్తే? మరి ఈ సంవత్సరం తర్వాత డబ్బు ఎవరు ఇస్తారు? ఈ సంవత్సరం ఆర్థిక ఎవరు తగ్గిస్తారు? బాబు ఇది నమ్ముకొని వచ్చి ఎక్కడ అపోసప్ప చేసుకుని ఆ పిల్లలు చదివించుకోవడానికో, వారి బట్టలకో, లేకపోతే తినడానికో, లేకపోతే కార్యక్రమం చేస్తే ఆ డబ్బులు ఎవరు తీరుస్తారు? ప్రభుత్వం బాధ్యత కాదా? ఎందుకు చేస్తారు చెప్పండి. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల్లో మంచి పేరున్న నాయకుడు బొత్స సత్యనారాయణ అని, పార్టీ ఓడినా మండలి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారని చెప్పారు. 164 స్థానాలు ఎందుకు వచ్చాయో కూటమి నేతలకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ పునర్నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఏ ప్రభుత్వము కూడా 8 మాసాలలో ఇంత ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వమే లేదు. ఇంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం కూడా, చంద్రబాబు చీలిపోయిన రాష్ట్రంలో ఒకసారి గెలిచాడు, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు గెలిచాడు, చాలా సార్లు ఓటమి పాలయ్యాడు. ఆయన పరిపాలనలో కూడా 8 మాసాలకే ఇంత వ్యతిరేకతని మూట కట్టుకున్నటువంటి సందర్భమే లేదు. 11 సీట్లు వచ్చినప్పుడు అందరూ అన్నారు మళ్ళా వస్తావా, మనం మళ్ళా అధికారంలోకి వస్తాం, ఏంది గాలి ఇంత గాలి అని అనుకున్న వాళ్ళు వాళ్ళు అంటున్నారు. ఎవడే మనం చేస్తామా? చంద్రబాబు పని అయిపోయింది. సూపర్ 6 ఎగ్గొట్టేశాడు, ఏ పని చేయటం లేదు. సూపర్ 6 నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో చెప్పాడు, దానికి గ్యారెంటీ ఇచ్చాడు. ఎవరు?
పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళు గ్యారెంటీ ఇచ్చారు. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. బీజేపీ కూడా మేము గ్యారెంటీ ఇవ్వమన్నారు. ఈయన ఎప్పటికే గ్యారెంటీ అని కూడా మాట్లాడుతుందా? రామోయ కూర్చున్నాడు, అప్పుడైతే గ్యారెంటీ ఇచ్చేసాడు. రోజు పొగుడుతున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారంట. ఒప్పుకుంటారా? మీరు నేను ఒప్పుకున్నా, మనం జనం ఒప్పుకున్నా, అలా భార్య వాళ్ళ అబ్బాయి ఒప్పుకుందని చెప్తారు. నువ్వు దిగు, అబ్బాయి ఎక్కుతాడు అంటున్నారు. లోపల రాజకీయం జరుగుతున్నది అదే. రథసప్తమి పండుగ వేడుకల కోసం అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానాన్ని కన్నుల పండుగగా అలంకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల పాటు ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరిగేలా నగరంలోని రోడ్లను రంగురంగుల లైటింగ్లతో అలంకరించారు. మాకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల జాతీయ సాంకేతిక సమావేశం సినర్జీ 2025 అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఐటి రాయ్పూర్ డైరెక్టర్ ఆచార్య ఎన్వి రమణారావు, అవంతి జనరల్ సెక్రటరీ డాక్టర్ ప్రియాంక హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య ఎన్వి రమణారావు మాట్లాడుతూ ఇటువంటి సాంకేతిక సమావేశాల ద్వారా విద్యార్థులు గొప్ప విజ్ఞానాన్ని పొందే అవకాశం లభిస్తుందన్నారు. విద్యార్థులకు సమాచార నైపుణ్యం, సృజనాత్మకత, క్లిష్టమైన పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోగలగడం, పరస్పర సహకారం ఉన్నప్పుడు ఉన్నత స్థానాలకు చేరుతారని చెప్పారు. ఈ టెక్నికల్ ఫస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి క్లాస్ రూమ్లో కాకుండా క్లాస్ రూమ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ కూడా ఎక్స్పర్ట్స్తో నాలెడ్జ్ షేర్ చేసే అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా ఈ టెక్నికల్ ఫీల్డ్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఎందుకంటే కొన్ని టెక్నాలజీ చాలా ఫాస్ట్ చేంజ్ అవుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ టెక్నాలజీ అనుకోండి, 5G, 6G ఇవన్నీ క్లాస్ రూమ్లో మనం కరికులం కన్నా ఎక్కువ చెప్పాలన్నమాట పిల్లలకి ఎంప్లాయ్మెంట్ రావాలంటే. ముఖ్యంగా నేను అనేది 5 చాలా ముఖ్యం, ఇంపార్టెంట్ ఈ పిల్లలకి ఈవెంట్స్. ఒకటి ఏంటంటే కమ్యూనికేషన్, అంటే వాళ్ళు తెచ్చిన నాలెడ్జ్ హౌ టు కమ్యూనికేట్ నెంబర్ 1. సెకండ్ కొలాబరేషన్, హౌ టు కొలాబరేట్ విత్ అదర్ పీపుల్, టీమ్ వర్క్ ఇవన్నీ విత్ అదర్ ఇన్స్టిట్యూషన్. థర్డ్ ఈజ్ క్రియేటివిటీ, అంటే ఆయన కొత్త ఇన్నోవేషన్ ఉందా లేదా. ఫోర్త్ ఈజ్ క్రిటికల్ థింకింగ్, అంటే ఒక వస్తువుని క్రిటికల్గా ఆలోచించడం. అదేవిధంగా ఫైనల్గా ఏంటంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ 5 C's అనేది చాలా ఇంపార్టెంట్ ఒక విద్యార్థి జీవితంలో పైకి రావాలంటే, క్యారియర్లో పైకి రావాలంటే. అదేవిధంగా మేము ఇదే రోజు ఈ సందర్భంగా ఒక MOU ఎంటర్ అయినాం అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్తో. ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలు పెంపొందించడానికే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే NIT, IIT వంటి విశిష్ట విద్యాసంస్థల అధ్యాపకుల ఉపన్యాసాల ద్వారా విద్యార్థులకు మంచి విజ్ఞానం లభిస్తుందని చెప్పారు. ఇక్కడ 100% అడ్మిషన్స్ అవ్వడం కానీ, రిజల్ట్ కానీ, అలాగే ప్లేస్మెంట్స్ కానీ, మరి చదువుకునే పిల్లలు దేశ విదేశాల్లో ఈ నర్సీపట్నం ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. దీనికి సహకరించినటువంటి స్థానిక నాయకులకి, అలాగే ప్రిన్సిపల్ గారికి, ఫ్యాకల్టీ మెంబర్స్కి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ 26 సంవత్సరాల జర్నీలో అవంతి మరి ఎన్నో మైలురాళ్ళు సాధించడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్లో రీసెంట్గా ఒక NAC A+ రావటం, ప్లస్ అటానమస్ అవ్వటం జరిగింది. మరి అలాగే ఈ రోజున NIT డైరెక్టర్ రాయ్పూర్ ప్రొఫెసర్ రమణరావు గారు మాకు మంచి మిత్రులు సార్. అలా వారు ప్రజెంట్ ఇన్ఛార్జి తాడేపల్లిగూడెం డైరెక్టర్ కూడా NITకి, వారి ఆధ్వర్యంలో ఒక MOU కూడా చేసుకోవడం జరిగింది. ఈ MOU వల్ల అవంతిలో చదివే విద్యార్థులు కానీ, ఫ్యాకల్టీ కానీ NIT రాయ్పూర్ కానీ, తాడేపల్లిగూడెం కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వసతులు ఉపయోగించుకుని అక్కడ R&D యాక్టివిటీస్ కానీ, లేదా వీళ్ళ సబ్జెక్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాం కానీ, వీళ్ళ ప్రాక్టికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాం కానీ,
రీసెర్చ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాకినాడలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి రాష్ట్ర పీఈటీ పీడీల అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయుల క్రీడా పోటీలు సెమినార్ నిర్వహిస్తున్నట్లు కాకినాడ డిఎన్డీఓ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయులు ఫిజికల్ డైరెక్టర్లలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి ఫిట్నెస్ కోసం 3 రోజుల పాటు పోటీలు జరుగుతాయని అన్నారు. మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు లంకా జార్జ్, జిల్లా అధ్యక్షులు వి రవిరాజు, సీనియర్ పీడీ గుత్తుల శ్రీనివాస్ పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్ కుమార్, డిఎస్డిఓ కాకినాడ. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ పీడీ అసోసియేషన్ వారి యొక్క నిర్వహణలో రాష్ట్ర వ్యాయామోపాధ్యాయుల క్రీడలు మరియు సెమినారు అలాగే వర్క్షాపు నిర్వహణకి ఈరోజు 8, 9, 10 తేదీలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దానికి లంకా జార్జి గారు, రాష్ట్ర వ్యాయామోపాధ్యాయ సంఘ అధ్యక్షులు, అలాగే జిల్లా వ్యాయామోపాధ్యాయ సంఘ అధ్యక్షులు రవిరాజు గారు, అలాగే వారి యొక్క బృందం ఈ కార్యక్రమం నిర్వహణకి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది 8, 9, 10 తేదీల్లో మన డిఎస్ఎస్ చేయడంలో జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీటిలో ఉన్నటువంటి వారి యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి నాలెడ్జ్ని అప్డేట్ చేయడానికి, అలాగే కొత్త మెలకువలు నేర్చుకోవడానికి, అలాగే అన్నమాట వారి యొక్క శరీర శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి కొన్ని క్రీడలు కూడా, అలాగే 4-5 డిసిప్లిన్స్ క్రీడలు కూడా, అలాగే క్రికెట్తో సహా క్రీడలను నిర్వహించడానికి అన్నమాట వీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం తరపు నుండి అలాగే మన జిల్లా కలెక్టర్ గారు, డిఓ గారు, అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ సంఘాల వారు కూడా సపోర్ట్ చేస్తూ క్రీడల నిర్వహణకి అన్నమాట తమ సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు. ఇది ఫస్ట్ టైం, అంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ క్రీడలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీనికి స్పోర్ట్స్ అథారిటీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన జార్జి గారు, అలాగే మన రవిరాజు గారు, వారి యొక్క బృందం అంతా కూడా ప్రత్యేకమైన కమిటీలు వేసుకొని ఈ క్రీడల నిర్వహణకి అన్నమాట మళ్ళా చాలా గ్రాండ్ గా జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.